గిరిజన బిడ్డలకు ఆరోగ్య రక్ష అల్లూరి సీతారామరాజు జిల్లాలో త్వరలో పైలట్ ప్రాజెక్టు. సో మనం చూసుకుంటే గిరిజన ఆశ్రమ పాఠశాలలు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి విద్యార్థులకు మంగళగిరి ఎయిమ్స్ వైద్య బృందంతో సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేయించనుంది. దీనికి ఎయిమ్స్ కూడా అంగీకరించింది. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టు కింద అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనుంది. గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు కిడ్నీ, గుండె, మెదడు, రక్త, శ్వాస సంబంధిత సమస్యలతో తరచూ చనిపోతూ ఉన్నారు. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న చిన్నారులు ఉన్నట్టుండి ముఖం, కాళ్ళు వాపు, తీవ్ర జ్వరం తదితర లక్షణాలతో మరణిస్తున్నారు. వారిలో ఈ సమస్యలు ఉన్నట్లు సకాలంలో గుర్తించకపోవడం, చికిత్స ఆలస్యంగా అందడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులైతే చెబుతూ ఉన్నారు. పోస్టుమార్టం నివేదికలో వారి సమస్యలకు బయటపడుతున్నాయి. దీనిపై దృష్టి సారించిన కోటయం ప్రభుత్వం గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఎయిమ్స్ నుంచి అనుమతి తీసుకుంది. మరోవైపు గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రాథమిక సమాచారం అంటూ ఏదీ లేదు. పోషకాహార లోపం, రక్తహీనత అంటూ వ్యాధులు తరచూ వారు నివేదిస్తున్నాయి. వారికి సోకే జన్యు వ్యాధులపై సరైన అక్కడ వివరాలు కూడా లేవన్నమాట. సో సమగ్ర ఆరోగ్య వివరాలతో డేటాబేస్ అయితే తయారు చేయబోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జన్యు, రక్త సంబంధిత, గుండె, మెటబాలిక్ వ్యాధులకు స్క్రీనింగ్ చేస్తారు. రెఫరల్ వ్యవస్థలో లోపాలను గుర్తిస్తారు. ప్రమాదకర కారకాలను విశ్లేషిస్తారు. విద్యార్థులకు జన్యు వ్యాధుల ప్రబలత అంచనా వేస్తారు. పోషకాహార పరిస్థితి విశ్లేషించి ప్రతి విద్యార్థికి సంబంధించిన సమగ్ర వివరాలతో డేటాబేస్ రూపొందిస్తారన్నమాట. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏపీలో ఒక విప్లవాత్మక కార్యక్రమం జరుగుతుంది. విద్యార్థులందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు, టెస్టులు అయితే చేయబోతున్నారన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.